అందరికీ నమస్కారము. ఈ వంకాయ కర్రీ ఇలా చేసి చూసేద్దాము. చిన్న వంకాయలు ఇవి ఇలా మనం మధ్య కట్ చేసుకుంటే సరిపోతుంది. 4 పీసులు కాకుండా 2 పీసులు, కాకపోతే ముక్కలు చేయకుండా ఆ గుత్తిలాగా అలానే ఉంచేసుకోవాలి. సాల్ట్ వాటర్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇంక ఇవైతే చాలా టేస్ట్ ఉంటుంది. మనకు ఇది ఒక రకమైన కర్రీ రెడీ అయిపోతుంది. ఎప్పటికీ ఒకేలాగా కాకుండా ఇలా రకరకాలు చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోటి కూడా చేసుకున్నా చాలా టేస్టే ఉంటుంది. అన్నీ వేయాలని ఏమీ లేదు. మనము కొన్ని 2-3 టమాటాలు ఉంటే సరిపోతుంది. ఇంకా ఇలా కొంచెం ఆయిల్ పోసేసి ఈ ఆయిల్లో ఈ కట్ చేసిన వంకాయలు వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి. మూత పెట్టి చిన్న మంట మీద కొంచెం మగ్గనిచ్చేసేయాలి. మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంక ఇవి ఈ కొంచెం ఆయిల్లో కొంచెం సాల్ట్ పసుపు వేసి వేయించామంటే తొందరగా మగ్గిపోతాయి. ఇంకా ఇవి మనము ఒక్కటే మధ్య కట్ చేసాము కదా, ఇంక ఇవి పెద్దగా ఉన్నాయి, తొందరగా మగ్గుతాయా మగ్గయా ఉడుకుతాయో లేదో అని అనుకోనవసరం లేదు. తొందరగా మగ్గిపోతే ఇవి తీసి మనం వేరే బౌల్లో వేసేసుకొని కొంచెం ఆయిల్ పోసేసుకొని అదే కడాయిలో ముందు మనము పేస్ట్ తయారు చేసుకోవాలి. 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 5-6 ఎండుమిర్చి, ఇంకా ఎల్లిపాయలు, 1 గడ్డ, సాల్ట్ వేసి పేస్ట్ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. సగం ఉల్లిపాయ సన్నగా కట్ చేసేసుకోవాలి. ఈ ఆయిల్లో 1 అనాస పువ్వు, 1 మరాఠీ మొగ్గ, 1 విలాచి, 1 లవంగ, కొంచెం సాజీరా, కొంచెం అల్లము, పసుపు, బిర్యానీ ఆకు వేసేసి ఇంకా ఇలా వేగిన తర్వాత మనం చేసిన పేస్ట్ పోసి కొంచెం సేపు ఆయిల్ తేలే వరకు ఉడకనిచ్చేయాలి. ఇంక దీనికైతే వంకాయలు పెద్ద ఉడకనవసరం లేదు. ఈ గుజ్జు బాగా మసిలితే సరిపోతుంది. ఇది మసిలిన తర్వాత మనం వంకాయలు వేసినామంటే ఒక్కసారి 2 సార్లు లేచి ఉడకగానే కొంచెం గరం మసాలా వేసుకోవాలి, సగం స్పూను. ముందు కర్రీలో కారము స్పైసీ తాలింపుకి వేసిన దాన్ని బట్టి గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. గరం మసాలా వేసి కలిపిన తర్వాత మనం లాస్ట్కు కొంచెం కస్తూరి మెంతి వేసుకున్నామంటే చాలా టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకోసారి అయితే ఇంకో రకం కర్రీ చూడవచ్చు. ఇది ఒక రకము టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరీ పలసగా కాకుండా మరీ గట్టి కర్రీ కాకుండా ఇలా కూడా